అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రోజు ఈ రాశి వారి పని యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం. మీరు గొప్ప సంపదను సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చకూడదు. నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని దూరంగా ఉంచాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. మరి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ రోజు రాశివారి స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఈ రోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వేగంగా పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకున్న ఆటంకాలను తొలగించుకునే సామర్థ్యాన్ని మీరు ఈ రోజు కలిగి ఉంటారు. మరియు ఈరోజు ఈ రాశి వారికి అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది. అనేక విధాలుగా మీకు ప్రయోజనం అయితే లభిస్తుంది. మీరు చక్కని ఫలితాలను అయితే పొందబోతున్నారు. చక్కని యోగంగా ఉంది. ఈరోజు కొత్తగా వివాహమైనటువంటి నవవివాహితులకైతే శుభవార్త అందబోతుంది. అత్త మామయ్యల తరపు వారి నుండి అయితే శుభవార్త అందుకుంటా. ఆర్థిక పరంగా లాభం చేకూరుతుంది. ఈ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. తగిన విధాలుగా తగిన ప్రతిపాదనలు అందుకుంటారు. అనేక మార్గాల నుండి అనేక విధాలుగా డబ్బు గురించి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచనలు అయితే మరి మీరు ఉంటారు. మరియు ఈ రోజు రాశివారు తగిన విధముగా చక్కని రోజుగా ఉంటుంది. చక్కని ఫలితాలను అందుకోబోతున్నారు. చక్కని యోగం అనేది పట్టబోతుంది. లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. ఈరోజు వసకము అనేటటువంటి మూలికను తీసుకొని మరి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ మూలికను ఆ యొక్క మహాలక్ష్మి ఆలయం ముందు మరి దేవి ముందు ఉంచి ఫోటో విగ్రహం ముందు పూజించిన తర్వాత ఇంటికి తెచ్చి ఆ యొక్క వసుకం అనే మూలికను మీరు మరి ఎక్కడైతే ధనము నిలువ ఉంచుతారో ఆ ప్రదేశంలో కనుక పెట్టినట్లయితే సర్పముద్రలో 5 మూలికలను అయితే పెట్టాలి. మహాగణపతి మూల మంత్రం స్తుతిస్తూ మహాలక్ష్మి గణపతి మంత్రం స్తుతిస్తూ పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా మీకు లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో మీకు కనక వర్షం కురుస్తుంది. ఒక అప్పుల సమస్య తీరిపోతుంది. వెంటనే మీకు సమస్యలన్నీ చక్కగా పరిష్కారం అయిపోయి దిశగా సాగుతాయి. ఇక ధనలక్ష్మి యోగం మీకు పడుతుంది. మీరు రాదనుకున్నటువంటి డబ్బు కూడా ఈ రోజు చేతికి అందుతుంది. అప్పుల సమస్య తీరిపోతుంది. ఈ రోజు మీరు ఎవరికైనా సరే ఈ రోజు సహకారాలనే అందచేసే స్థితిలో మీరు ఉంటారు. ఇంకా శత్రువుల నుంచి కూడా మీకు హాని కలగకుండా ఉండాలంటే ఈ రోజు మాత్రము మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మరి నల్ల పసుపు కొమ్మలను మరి 5 తీసుకొని మూటగా కట్టేసి ఆ మూట ఇంటికి ముందు వేలాడదీయాలి. ఈ రాశి వారు ఈ రోజు ఈ దోష నివారణ పరిహారం చేస్తే గనక మరి చక్కగా మీకు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దక్కుతుంది. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అన్ని సమస్యల నుండి విముక్తి అనేది మీకు లభిస్తుంది. మీకు చక్కగా ధనయోగం అనేది పట్టబోతోంది. అనేక మార్గాల నుండి మీకు ధనం అనేది రావడం జరుగుతుంది. మీరు ఈరోజు ధనవంతులు అవడానికి చక్కని రోజుగా ఉన్నది. అన్ని సమస్యల పరిష్కారం లభిస్తుంది. వ్యాపారంలో నూతన మార్గాలను అవలంబించడం వలన లాభం పెరిగిపోతుంది. ఇక చిరు వ్యాపారస్తులకు కూడా లాభమే ఉంటుంది. లాభదిశాలుగా సాగుతాయి. వారికి ఉన్నటువంటి సమస్యల నుండి కూడా వారికి విముక్తి లభిస్తుంది. అయితే ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా మరి దాన ధర్మాలు చేయాలి. దాని కారణంగా వారికి దోష నివారణ జరిగి సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. జీవనం సులాసంగా నడుస్తుంది. నూతన ఇల్లు వాహనం కొనుగోలు చేయడానికి వినటువంటి సమయంగా ఉన్నది. సక్సెస్ శాతం ఎక్కువగా ఉన్నది.
మరియు వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. ఈ రోజు మీరు పనిపై అసూయపడే వ్యక్తులు, మీ పనిపై అసూయపడే వ్యక్తులు, మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్రలు చేయవచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రోజు మీరు మీ పదాలను ఎక్కువగా ఎవరితో పంచుకోకూడదు, మౌనంగా ఉంటేనే మంచిది. ఈ రోజు రాశి వారికి భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈ రోజు లక్కీ సంఖ్య 77 మరియు లక్కీ కలర్ అయితే సియాన్. పరిహారంలో ఈ రోజు రాశివారు మరి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలి. మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి. పేదలకు అన్నదానము చేయాలి. బట్టలను దానం చేయాలి. శుభప్రదంగా ఉంటుంది. మరియు చక్కని శుభవార్త అనేది అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.